మీకు తెలియకుండా మీరు స్మోక్ చేస్తున్నారా? అది ఎలానో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. రీసెంట్ గా వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం, అంటే బర్క్లీ ఎర్త్ అనే రీసెర్చ్ చేసిన ప్రకారం, పీల్చే గాలిలో PM 2.5 అనేది ఉంటుంది. అంటే పార్టికులేట్ మ్యాటర్, డస్ట్ పార్టికల్స్ మన హెయిర్ అంటే వెంట్రుక కంటే 30 రెట్లు తక్కువగా ఉంటుంది. అంటే గాలిలో మనకు కనపడదు. సో అట్లాంటిది మనం పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా, లంగ్స్ ద్వారా మనకి బ్లడ్ లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగా బ్యాడ్ గా ఉన్నప్పుడు, అంటే సిటీస్ లో మనకి కొన్ని సిటీస్ లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అప్పుడప్పుడు 400 టచ్ అవుతా ఉంటుంది. అంత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బ్యాడ్ గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక రోజు ఢిల్లీలో ఉంటే ఆ రోజు 20 సిగరెట్స్ కాల్చినంత ఎఫెక్ట్ అనేది మన లంగ్స్ మీద పడుతుంది. అలాగే మనకి హైదరాబాద్ లో వచ్చేసి విజయవాడ ఈ సిటీస్ లో ఒక 4 to 5 సిగరెట్ కాల్చినంత ఎఫెక్ట్ అనేది మనకి లంగ్స్ మీద పడుతుంది. అలాంటి పొల్యూషన్ లో ఉన్నప్పుడు మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం అరౌండ్ 100 to 150 ఉంటుంది. కోల్కతాలో 6 సిగరెట్స్, అలాగే బాంబేలో 7 సిగరెట్స్, ఇవన్నీ కూడా రీసెర్చ్ ప్రకారం మనకు తెలిసింది. సో మీకు తెలియకుండానే ఒకవేళ మీరు స్మోకింగ్ చేయకపోయినా ఎలాంటి పొల్యూషన్ లో కనుక మీరు ఉన్నట్లయితే మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలియకుండా మనం స్మోక్ చేస్తూ ఉంటాం. ఇటీవల మనకి షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటుంది, థ్రోట్ ఇరిటేషన్ ఉంటుంది, అలాగే కళ్ళు దురదలు పెడతా ఉంటాయి, దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వచ్చేసి లంగ్స్ డ్యామేజ్ అవ్వడం, COPD అంటాం, క్రానిక్ బ్రాంకైటిస్, అలాగే హార్ట్ అటాక్స్ రావడము, లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవాలంటే మన చేతిలో ఉన్నది ఒక మాస్క్ పెట్టుకొని వెళ్ళడమే బయటకు వెళ్తున్నప్పుడు. దాని ద్వారా మనం కొంతవరకు వీటిని ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.